విజయవంతం చేయాలని పల్లా రాజశేఖర్ గారు పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన శుక్రవారం ఉదయం 7 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ నుండి ప్రారంభమై ఎన్టీఆర్ సర్కిల్ వరకు తెలంగాణ దళిత క్రైస్తవ హక్కుల సాధన కమిటీ ఖమ్మం జిల్లాలోని ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్స్ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సిఎస్ఐ చర్చి కాంపౌండ్ కమ్యూనిటీ హాల్లో పల్లా రాజశేఖర్ గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించి దళిత క్రైస్తవులందరూ శాంతి ర్యాలీకి వేలాది మంది ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు పాల్గొని అందరం ఏకమై కలిసి మన హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు బచ్చలికూర వెంకటేశ్వర్లు, మాల మహనాడు నాయకులు వీరంభద్రం, ఖమ్మం జిల్లా క్రైస్తవ నాయకులు వేముల సత్యం గారు, పీజే కరియా హనుమంతరావు గారు, నేలాల బాలస్వామి గారు, లాజర్ నాయక్, టైటస్ నాయక్, బోడా దానియేలు, డేవిడ్ చిన్ని, రమేష్ బాబు, సిఎస్ఐ పాస్టర్ రెవరెండ్ జాన్ సామ్యూల్ గారు, సిఎస్ఐ చర్చి సెక్రటరీ జంగం సుధాకర్ గారు, ఖమ్మం పట్టణంలోని ముఖ్య క్రైస్తవ నాయకులు కొమ్ము బాబురావు, పాల్ సంజీవరావు, రమేష్ పాల్ బాలస్వామి, వేణు మోజెస్, జేఎస్ రాధాకృష్ణ, సురేష్, నియోజకవర్గ నాయకులు వివి రత్నం, పాలేరు, కెనడి రాజు, సత్తుపల్లి, పి రాజరత్నం, మదిర, ఏ జగన్, ఖమ్మం మండల నాయకులు అబ్రహాం, తిరుమలాయపాలెం, జాన్, సురేష్, రఘునాథపాలెం, అబ్రహాం, బోనకల్, త్యాగరాజు, కామిపల్లి, ఖమ్మం పట్టణ ప్రముఖులు రవికిరణ్, పల్లా కిషోర్, ఎం సంజీవరావు, జాకబ్, సాల్మన్, బాబు, చిరంజీవి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన మేర ఒక కమిషన్ వేసింది. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బాలకిషన్ కమిషన్ వేసిన తర్వాత వారికి సరైన వనరులు చేకూర్చకపోవడంతో వారు కూడా సరైన నివేదిక ఇవ్వలేదు, ఇంకా నివేదిక సమర్పించలేదు. దట్ సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ టు ది జస్టిస్ బాలకిషన్ కమిషన్ సో దట్ దే కుడ్ నాట్ గివ్ ఎనీ రిపోర్ట్ రిగార్డింగ్ అస్. దళిత క్రైస్తవులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనే రిపోర్ట్ వాళ్ళు ఇవ్వకుండానే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకొంచెం మేల్కొనాల్సిన అవసరం ఏర్పడ్డది. భారతదేశంలో ఉన్న ఎస్సీలందరూ అన్ని కులాలకి హక్కులు ఉన్నాయి, కానీ వారికి హక్కులు లేవు. రాజ్యాంగపరంగా మనకు వచ్చిన ఆర్టికల్ 25 నుంచి 28 వరకు వచ్చిన హక్కులు మతపరమైన హక్కులు, ఏ మతాన్నైనా ఆచరించవచ్చు అనే హక్కు ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిందో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 వల్ల అది నిర్వీర్యం అయిపోతాం. అది మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తదనుకూలంగా కాలగమనంలో ఏమైపోయిందంటే సిక్కులు పోరాటం చేశారు. మొట్టమొదటిసారి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వ్యతిరేకంగా సిక్కుల్ని కూడా ఎస్సీ కేటగిరీలో కలిపిన సందర్భం ఉంది. దాని తర్వాత 1990 అంబేద్కర్ గారు భారతరత్న పురస్కారం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు మీద బౌద్ధుల్ని కూడా ఇందులో కలపడం జరిగింది. దాంతో మిగిలిపోయింది ఎవరు అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మిగిలిపోయారు. ముస్లిమ్స్కి పెద్ద అవసరం పడలేదు, వాళ్ళు ఎక్కడ యాజిటేషన్ చేయలేదు. ఈ అవసరం ఎవరికయ్యారంటే దళితులకు అవసరం పడదు. ఎవరైతే కన్వర్షన్కి ఎక్కువ గురయ్యారో, కన్వర్షన్ మన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారో వాళ్ళకి అవసరం పడేది. అవసరం పడి పోరాటం 94లోనే స్టార్ట్ చేసిన దళితుల కాలానుగుణంగా వచ్చిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఏ పరిస్థితిలో ఉంది అంటే మనం కనుక పోరాటం చేయకపోతే, మనం కనుక యాజిటేషన్ చేయకపోతే మన హక్కులు హరించి వేసే దుర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలని క్రైస్తవులందరూ కూడా వాళ్ళకున్నది ఇండియన్ హిందూ అనే సర్టిఫికేట్స్ ఉన్నాయి. మనం జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీ అనేది ఫాలో అవుతాం. మీరు తెచ్చిన చట్టాలు, మీరు చేసే వీటి వల్ల ఏమవుతుందంటే మనం భయంగా దేవుని ఆచరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తదనుగుణంగా రాజ్యాంగం ఇచ్చిన 25 నుంచి 25వ వాక్యం వరకు మనకి అవి చెందకుండా పోతున్నాయి, ఆనందంగా జరుగుతున్నాయి. మనం వాటిని కోల్పోతాము. నైతికంగా రాజ్యాంగ హక్కుని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మనం కోల్పోతాం. ఇది మనం అందరం గమనించుకోవాల్సిన అవసరం. ఇదే కనుక కంటిన్యూ అయ్యి, ఇదే కనుక మత స్వేచ్ఛ లేకుండా భారతదేశంలో మనం జీవించే పరిస్థితి వస్తే మనం వివరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు మనం ఎన్నో ముందు చూడబోతాం. కాబట్టి మనం అవేర్నెస్ తోటి గవర్నమెంట్ని అపీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాజిటేషన్ ఖమ్మం జిల్లాలో ఉన్న క్రైస్తవ పాస్టర్స్ అలాగనే
ఆర్సిఎం, సిఎస్ఐ అన్ని ఆల్ డినామినేషన్ ఉన్న దైవ సేవకులు అందరూ కూడా 8వ తారీఖు ఉదయం 7 గంటలకు దళిత క్రైస్తవుల హక్కుల సాధన కొరకు చేస్తున్న శాంతియుత ర్యాలీలో ముఖ్యంగా యువత, మహిళలు, పురుషులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క శాంతియుత ర్యాలీని సక్సెస్ఫుల్గా జరగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ప్రతి ఒక్కరూ రోడ్డెక్కాలని, మన హక్కుల్ని పరిరక్షించుకోవడానికి మనమే ముందుకి కదం తొక్కాలని నేను ఖమ్మం పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. మా ఫెలోషిప్లో ఉన్న వారందరూ కూడా సంఘాలు, సేవకులు అందరూ కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ ప్రైజ్. నాడు జరగబోతున్నటువంటి శాంతి ర్యాలీని ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి అన్ని డినామినేషన్లు, ఆల్రెడీగా సిఎస్ఐ చర్చి వాళ్ళు, ఆల్రెడీగా ఆర్సీఎం చర్చి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక మిగతా ఉన్నటువంటి అన్ని డినామినేషన్లు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫెలోషిప్ ఉన్నటువంటి నాయకులు, సంఘ విశ్వాసులు, అనేక మంది ప్రజలు ఈ శాంతి ర్యాలీకి రావాలని మరొకసారి మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. 8వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ శాంతి ర్యాలీ ఘనంగా మహిమకరంగా జరిగించాలని మనం చేస్తూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.